ఉదయకాలపు శుభాలు యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ వందనాలు. ఈనాటి మన ఆత్మీయ అనుదినాహారంగా 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 25వ వచనము చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్టుగా ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేముల వారి మీదికిని కోపము రాగా. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో రాజు అయినటువంటి హిజ్కియా కాలంలో హిజ్కియాకు మరి మరణకరమైనటువంటి వ్యాధి వచ్చినప్పుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు ఆయనకు ఒక ఆదేశం ఇచ్చి పంపించాడు. నీవు మరణిస్తావు అని అన్నప్పుడు ఆయన వెంటనే మరి ఆ మాటను బట్టి ఆయన వెంటనే తగ్గించుకుని దేవుని తట్టు తిరిగి దేవుని యొక్క మరి మనస్సును గెలుచుకున్నటువంటి భక్తుడు, 15 సంవత్సరాలు ఆయుష్ పొందినటువంటి భక్తుడు. అది మనందరికీ అదంతా తెలుసు. అయితే అతడు స్వస్థత నొందిన తర్వాత, అతడు క్షేమంలోనికి వచ్చిన తర్వాత, అతడు మేలు పొందిన తర్వాత తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తించలేదట. తనకు చేయబడిన దేవుడు చేసిన మేలును మర్చిపోయాడు. దేవుడు చేసినటువంటి ఆ మేలుకు తగ్గట్లుగా ఆయన ప్రవర్తించలేదు. అంటే మన జీవితాల్లో కూడా మనం దేవుడు చేస్తున్న ఎన్నో మేళ్ళు ఉన్నాయి, ఎన్నో ఉపకారాలు ఉన్నాయి. ఆ మేళ్లకు తగ్గట్టుగా బ్రతకపోవడం పాపం, అలా ప్రవర్తించకపోవడం పాపం. కాబట్టి దేవుని కోపం అట యెరూషలేము వారి మీదకి, యూదా వారి మీదకి, మరి హిజ్కియా మీదకి కూడా వచ్చింది మళ్ళీ. కాబట్టి మనం గమనించినట్లయితే మేలుకు తగ్గట్టుగా కొన్నిసార్లు మనం ఆపదల్లో ఉన్నప్పుడు ఆపద మొక్కులు మొక్కుతాం. నేను ప్రభువా ఉపవాసం అని ప్రార్థిస్తాను, లేకపోతే అది చేస్తాను, ఇది చేస్తాను, ఫలానది ఇస్తాను అని ఇట్లా రోగపడక మీద ఉండి బయటకు రావడానికి ఎంతో ప్రార్థన చేస్తాం, ఎన్నో మొక్కులు మొక్కుతాం. బాగుపడ్డ తర్వాత తిరిగి మానవుడి నైజం ఏంటంటే దేవుడిని మర్చిపోవడం. దేవుడు మనకు చేసిన మేలుకు తగ్గట్లుగా మనం ప్రవర్తించాం. మనకు అన్ని సమస్యలు పోయి, ఆపదలు తొలగిపోయి, అనారోగ్యాలు పోయి, అన్నీ మంచిగా అయ్యాక మళ్ళీ అదే బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎంత తీవ్రతతో ప్రార్థించాము, ఎంత తీవ్రతతో దేవుణ్ణి స్తుతించాము, అంతే తీవ్రత ఆ సమస్యలు పోయినాక కూడా మనం చూపించలేకపోతున్నాం. కాబట్టి ఇది మేలుకు తగ్గట్లుగా ప్రవర్తించకపోతే దేవుని కోపం మళ్ళీ వస్తుంది. కాబట్టి చదవబడ్డటువంటి లేఖన భాగంలో మరి అది మనం ధ్యానిస్తున్నాం. కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన అది మర్చిపోయాడు. జబ్బు చేసినప్పుడు దేవునికి ప్రార్థించాడు, తర్వాత దేవుని మందిరానికి వెళ్ళాడు. ఆ సమయంలో ఇక దేవుని స్తుతించాడు. తర్వాత మళ్ళీ ఆయన రాజు కాబట్టి ఇక బిజీ అయిపోయి అది తగ్గట్లుగా ప్రవర్తించలేదు. మళ్ళీ యథావిధిగా తను ఎలా బ్రతకాలనుకున్నాడో అంతకుముందు గర్వంతో ఉన్నాడంట. ఆ గర్వాన్నే ప్రదర్శించాడు మరి ఎక్కువగా. కాబట్టి మన జీవితంలో మనం ఎలా ఉన్నామనేది ఉదయకాలంలో దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నది. ఈ భక్తుడు మేలుకు తగ్గట్లుగా చేయకపోగా కృతజ్ఞతను కోల్పోయినట్టయింది పరిస్థితి. అలాగనే ఈయన బలహీనం అయిపోయాడు. మళ్ళీ ఈ రోజున మన జీవితాల్లో దేవుడు ఎన్నో మేలులు చేస్తూ ఉండగా ఆ మేలులన్నిటినీ మనం మర్చిపోయి కృతజ్ఞత లేకుండా అనేకులు చేసిన మేలును మర్చిపోతున్నారు. వెంటనే దేవుడు చేసిన ఉపకారాలు వెంటనే మర్చిపోతున్నాడు మనిషి. దేవుడు చేసిన అద్భుతాలను మర్చిపోతున్నాడు వెంటనే. అది చాలా ప్రమాదం. కానీ ఈనాడు అనేకులకు అది తెలియట్లా.
ఎప్పుడైతే మనం కృతజ్ఞతలు చెల్లించడం మర్చిపోతామో ఆటోమేటిక్గా రాను రాను ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి కృతజ్ఞత మనస్సు మనలో ఉంటే గర్వం కూడా ఉండదు. చాలామంది గర్విష్ఠులుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఈనాడు మనం సమాజాన్ని చూసినప్పుడు, క్రైస్తవ సమాజాన్ని, కృతజ్ఞతకు బదులు గర్వంతో ప్రవర్తించడం చూస్తున్నాం. ఎప్పుడైతే మనకు కృతజ్ఞత ఉండదో వెంటనే గర్వం వచ్చేస్తుంది. అదే జరిగింది ఆయనకి. రాజు హిజ్కియా జీవితంలో వచ్చింది అదే. తగిన ఆ మేలుకు తగ్గట్టుగా ప్రవర్తించలేదు, గర్విష్ఠ అయిపోయాడు. ఎప్పుడైతే గర్వం వస్తుందో సాతాను వాడు మనలోనికి వచ్చేస్తాడు. ఎందుకంటే గర్వము యొక్క పితామహుడు సాతానుడు. దానికి అబద్ధాలకు కానీ, గర్వానికి కానీ, తిరస్కారానికి కానీ పితరుడు ఎవరంటే అపవాది. వాడు గర్వం ఉన్నప్పుడు, మనలో గర్వం ఉన్నప్పుడు ప్రవర్తించే తీరు వేరే ఉంటుంది. ఎవరిని లెక్క చేయం. వారు మరి దేవుడా, దైవజనులా, లేకపోతే చిన్న పెద్ద ఏమీ ఉండదు. అది సాతాను యొక్క లక్షణం. గర్వం ప్రవేశిస్తుంది. ఇది దేవుడు కార్యం కాదు. నా భార్య బతకడానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టాం, ప్రయాసపడ్డాం, లేకపోతే మా వాళ్ళు హెల్ప్ చేయకపోతే నేను చచ్చిపోయేదాన్ని, సకాలంలో వాళ్ళు వచ్చి ఆదుకున్నారు, వీళ్ళు వచ్చి ఆదుకున్నారు అనే మాట మనం మాట్లాడతామే తప్ప అసలు దేవుడు పక్కకు పోతాడు. ఒకవేళ వాళ్ళు ఎవరైనా చేసినా కూడా మనం దేవుణ్ణి బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి, కానీ అట్ ద సేమ్ టైం దేవునికి మహిమ ఇవ్వాలి, సాతానికి ఇవ్వకూడదు. లేదంటే వాడు దొంగిలించేస్తాడు, దేవుడికి రావాల్సిన మహిమను దొంగిలించేస్తాడు, మనలోనికి గర్వం వచ్చేలా చేస్తాడు. అందుకే మనం ఈ పొరపాట్లు, ఈ తప్పిదాలు చేయకూడదు. సాతాను ఎప్పుడైతే మనలో ఎప్పుడు గర్వం వస్తాడో సాతాను ఉంటాడు. వెంటనే దేవునికి మహిమ రాకుండా వాడు చేస్తాడు. నేనే అనేటువంటి పరిస్థితి వాడుకు తీసుకొస్తాడు. నేనే గొప్ప భక్తుడు అనే భావనలోకి తీసుకొస్తాడు. నాకే అంతా తెలుసు అనే భావనలోకి తీసుకొస్తాడు. దేవుని స్తుతించకుండా హృదయం కఠినమైపోయేలా చేస్తాడు. రాజు హిజ్కియా చేసింది అదే. కాబట్టి మన హృదయాలు కఠినపరచుకోకుండా మెత్తని మనసులతో దీన మనస్కులమై దేవుని సన్నిధిలో అంటాడు. ఒక చోట పేతురు గారు తన పత్రికలో రాస్తూ ఏమంటాడంటే, మీరు ఎదుటివారి ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకోండి. దేవుడు దీనులను ప్రేమించి అహంకారులను ఆయనట ద్వేషిస్తాడట. ఆయనకు అది నచ్చదు. ఒకసారి పేతురు రాసిన పత్రికలో ఈ మాట ఉంటుంది. 5వ అధ్యాయంలో రాసింది. 5వ వచనంలో, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిచ్చును. ఇక్కడ గమనించినట్లే దేవుడు ఏమంటున్నాడు, మీరు దీన వస్త్రము ధరించుకోండి. అంటే గర్వము లేని, తిరస్కారం లేని, లోబడే, దైవవాక్యానికి లోబడే, ప్రశ్నించని, వ్యతిరేకించని మనసే దీన మనస్సు. ఇక్కడ పేతురు గారు అదే చెప్తున్నాడు. మీరందరూ పెద్దలకు లోబడి ఉండుడి, చిన్నలారా పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు. అలా చూసి వీడంత గర్విష్ఠురాలు, అమ్మ బాబోయ్ వీళ్ళతో మాట్లాడటమే అనవసరం అన్నట్లుగా ఉండకూడదు మన జీవితాలు. దాన్ని అలంకరించుకోవాలట. అట్టి మనస్సును అలంకరించుకోమని చెప్తున్నాడు. ఒక అలంకరణ అది దీన మనస్సు అనేది. రాజు హిజ్కియా గర్వం వచ్చేసింది. బహుశా అనుకుని ఉంటాడు నేను ఇది అని. ఈరోజున మన జీవితాల్లో కూడా గర్వానికి, దీన మనస్సుకు అవి రెండు ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, రెండు ధృవాలలాగా ఉంటాయి అన్నమాట. అవి కలవు. అయితే బైబిల్లో మనకు పేతురు గారు రాస్తూ ఎదుటివారి ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకోండి, అది అలంకరణ అంటున్నాడు. లేకపోతే దేవుడు అహంకారులను, గర్విష్ఠులను ఎదిరించి కృపనిస్తాడు దీనులకు. దేవుడు దీనులకేమో కృపనిస్తాడు, గర్విష్ఠులను, అహంకారులను ఎదిరిస్తాడు, వారి మీద కోపం వస్తుంది. కాబట్టి ఉదయకాల సమయంలో మళ్ళీ మనం నష్టపోయే ప్రమాదం ఉంది. దేవుడు చేసిన మేలుకు తగినట్లుగా మనం నడుచుకోకపోతే, దీనత్వం కలిగి బ్రతకకపోతే
కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, మనకి ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందుల్లో, కష్టాల్లో మనం ఆ పరిస్థితులకు కూడా మనం లోబడక, బెండవక, అప్పుడు కూడా మనం ఆ పరిస్థితుల్లో, దేవా ఈ పరిస్థితులు నాకు అనుమతించావు అని, వీటి ద్వారా నన్ను నడిపిస్తున్నావయ్యా అని దీన మనసు అనే వస్త్రం ధరించుకోవాలి. అప్పుడు కూడా కొన్నిసార్లు మనం పొగరుగా బిహేవ్ చేస్తాం, గర్వంగా బిహేవ్ చేస్తాం. మన పరిస్థితులు బాగోనప్పుడు దేవుని ఎదుట ఇంకా మనం తగ్గించుకోవడం వల్ల దేవుని కనికరం వస్తుంది మన మీదకి, దేవుని కృప వస్తుంది మన మీదకి. కానీ అది మనం చేయకపోవడం అలాంటి సమయాల్లో కూడా చాలా ప్రమాదం. అది ఇశ్రాయేలీయులు కూడా ఇలాగే చేసేవారు. వారు దేవుని కార్యాలను చూచేవారు, వెంటనే మర్చిపోయేవారు. తిరిగి దైవజనుల మీద తిరస్కారంగా మాట్లాడేవాళ్ళు, దైవజనులను దూషించేవాళ్ళు, మోషే గారిని బాధించేవారు. ఒకసారి మీరు చూస్తే 106వ కీర్తన 13లో వారు దేవుడి కార్యాలను వెంటనే మర్చిపోయారు అని అక్కడ రాస్తుంటారు. వెంటనే మర్చిపోయారు. చేసిన మేళ్ళు ఏమి గుర్తు చేసుకోరు వాళ్ళు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది వారు గుర్తుండట్లేదు, ఆకాశం నుండి మన్నాను కురిపించింది వారికి గుర్తులేదు, మరి అనేకమైన అద్భుతాలు దేవుడు ఎడారిలో చేసినవి ఏమి జ్ఞాపకం చేసుకోకుండా వాళ్ళు మర్చిపోయేవాళ్ళు అంట. కాబట్టి మనం ఒకటి మేలు పొందిన తర్వాత దేవుడిని మర్చిపోవద్దు, ఆ విధంగా తగ్గట్టుగా ప్రవర్తించాలి, గర్వం రావద్దు. నెంబర్ 2, కష్టాల్లో కూడా మనం, ఇబ్బందుల్లో కూడా గర్వంగా బిహేవ్ చేయకుండా, పొగరుగా, వ్యతిరేకంగా, తిరస్కారంగా బతక్క, ఇది తగ్గించుకోవాలి నేను దీన మనసు అనే వస్త్రం ఆ టైంలోనూ ధరించాలి. ఏ టైంలోనైనా దీన మనసు అనే వస్త్రం, ఏ టైంలోనైనా దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మేలు జరిగినా జరగకపోయినా కూడా దేవుని స్తుతించాలి, ఎందుకంటే ఆయన దేవుడు నమ్మదగిన వాడు కనుక. మనము ఒకవేళ కష్టాల్లో ఉన్నప్పటికీ యోబు వలె దేవుని స్తుతించాలి. లేకపోతేనట మనం రోమా 1:22 ప్రకారం వ్యర్థులమైపోతామని రాస్తాడు అక్కడ. కృతజ్ఞతలు చెల్లించక వారు వ్యర్థులైపోయారు, వేస్ట్ అయిపోయింది వారి లైఫ్ అంటాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం ఎలా ఉన్నాం? కష్టాలలో, బాధలలో, కన్నీళ్లలో దీనుడై తగ్గించుకున్న యోబులాగా బ్రతకాలి. మేలులు పొందిన తర్వాత కూడా, రక్షించబడ్డ మనం కూడా మేలులు పొందిన తర్వాత కూడా వాటిని గుర్తు చేసుకోకుండా మర్చిపోయి రాజు అయిన హిజ్కియా లాగా ప్రవర్తించక మనం బ్రతకాల్సిన అవసరం ఉంది. అలాగనే చివరిగా మనం ఇంకొక మాట చదువుకుంటే, మహాభక్తుడైనటువంటి నోహు గారు ఉన్నాడు. నోహు గారు జలప్రళయ కాలంలో భయంకరమైన జలప్రళయం వచ్చింది, ఆ కుటుంబం రక్షించబడింది. ఆ కాలంలో దేవుడు నోహు యొక్క నీతిని బట్టి నోహను, ఆయన కుటుంబాన్ని రక్షించాడు. ఆ ఓడలో నుంచి ఆయన తప్పించాడు వాళ్ళు. అయితే ఆయన బయటకు రాగానే ఆయన చేసిన పని ఏంటంటే, 8వ అధ్యాయము ఆదికాండం 20-21 వచనాల్లో రాసి ఉంటుంది. వెంటనే ఒక బలిపీఠం కట్టి కొన్ని పక్షుల్ని, కొన్ని పశువులను తీసుకొని దేవునికి బలి అర్పించాడు. ఆయన ఆరాధించాడట. అయ్యా, మమ్మల్ని ఇంత భయంకరమైన జల ప్రళయం నుంచి తప్పించావు, ఇంత భయంకరమైన ప్రళయ స్థితిలో నుంచి మేము కాపాడబడ్డాం, ఇదంతా నీ కృపని దేవుణ్ణి ఆరాధించాడు. మొట్టమొదటిగా ఆయన చేసిన పని అదే. ఈరోజున మనం కూడా ఏం చేయాలంటే, నోహు గారి వలె మొట్టమొదట దేవుని కృతజ్ఞతలు చెల్లించేవారంగా, ఆయన ఇచ్చిన రక్షణ కొరకు అది మనం ఆ రక్షణ గుర్తు చేసుకుని ప్రతి ఆదివారం, ప్రతిరోజు అమూల్యమైన ఆయన రక్షణని మనం వెలగట్టలేము, లేదంటే నశించిపోవలసిన వాళ్ళం మనం. మన భక్తో, మన నీతో ఇది కాదు, కానీ దేవుని కృప గొప్పది కాబట్టి నీవు నేను రక్షించబడ్డాం. ఆయన కలవరి సిలువలు, ఆయన చిందించిన అమూల్యమైన రక్తము ద్వారా, ఆయన ప్రాణ త్యాగము ద్వారా నీవు నేను మన అందరం రక్షించబడ్డాం. అలాంటప్పుడు ఆ రక్షణను మనం గుర్తు చేసుకోవాలి ఎల్లప్పుడూ. దానికి ఏం మనం డబ్బులు చెల్లించలేదు, మనం ఆయనే తన ప్రాణాన్ని చెల్లించాడు కాబట్టి, అమూల్యమైన పాపిష్టులమైన మన కోసం పాపరహితుడైన యేసయ్య తన ప్రాణం పెట్టాడు, రక్తమును చిందించాడు. దానికి మనం ఏమేలా ఇవ్వగలం? అమూల్యమైన రక్తం ఆయన. అందుకే మనం అది ఏమీ చేయలేము కాబట్టి తిరిగి దేవునికి చెల్లించటానికి మనం ఇంకేమీ ఎలా చెల్లించలేము. అది డబ్బులు ఇచ్చినా సరిపోదు,
వెండి బంగారాలు ఇచ్చినా సరిపోదు. కానీ తిరిగి మనం ఆయన మహిమపరచటమే, ఆయన ఘనపరచటమే, ఆయన ఇచ్చిన రక్షణను గుర్తు చేసుకోవడమే గొప్ప. అదే ఆయన కోరుతున్నాడు. యెహోవా ఫలము హృదయపూర్వక ఆరాధన, హృదయపూర్వకమైనటువంటి స్తుతి అర్పణలు ప్రతిరోజు, నిత్యము, ప్రతి ఉదయం, రాత్రి, పగలు ఎప్పుడు జ్ఞాపకం వస్తే అప్పుడు మనం ఆయన్ని కృతజ్ఞతలు చెల్లించినప్పుడు మన జీవితాల్లో గర్వానికి చోటు ఉండదు, అహంకారానికి చోటు ఉండదు. మనం ఆయన చేసిన మేళ్లను మరి గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నప్పుడు, ఆ స్థానంలో అలా చేస్తూ ఉంటే ఆ స్థానంలో దీవెనలే ఉంటాయి. కానీ అవి ఎప్పుడైతే మనం మర్చిపోతూ ఉంటామో, ప్రవర్తించకుండా ఉంటామో, తగ్గట్టుగా ప్రవర్తించకుండా ఉంటామో, అప్పుడు దాని స్థానంలో గర్వం వచ్చేస్తుంది, అహంకారం వచ్చేస్తుంది, తిరస్కార మనస్తత్వం వస్తుంది, వ్యతిరేకించే మనస్తత్వం వస్తుంది. అపవాది లక్షణాలు మనలోపటికి అపవాది ప్రవేశించి దేవుని మహిమను వాడు దొంగిలించి తనకు ఆపాదించుకుంటాడు, లేదా మనిషికైనా ఆపాదించుకుంటాడు. కాబట్టి ఉదయకాల సమయంలో అట్టి దారుణమైన పాపం మనం చేయకుండా హిజ్కియా వలె మనం దేవుని సన్నిధిలో జాగ్రత్తగా మెలకువగలిగి మనం దేవుని స్తుతించుకుంటూ, అది చిన్న కార్యం కావచ్చు, పెద్దదైనా కావచ్చు, నిత్యం ఆయన స్తుతించుకుంటూ మనం ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం గల దేవా, మీ పాదాలు కృతజ్ఞతాస్తుతులయ్యా. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి ప్రభువా, ఇదిగో నాయన ప్రార్థించుకుంటూ ఉన్నాం, నిన్ను స్తుతిస్తూ ఉన్నామయ్యా. మా స్తుతులకు పాత్రుడవు, స్తోత్రార్హుడవు నాయన. అయ్యా ఇదిగో నాయన, అద్వితీయ దేవుడవు, అద్వితీయ సత్యదేవుడు నాయన. నీవు అద్వితీయ సత్యదేవుడు అయి నిన్నును అద్వితీయ జనతైక కుమారుడైన యేసుక్రీస్తుని ఎరుగుటయ్యే నిత్య జీవమని తండ్రి, నీవు మాకు దేవుడు అయినందుకు మేము ధన్యులం. మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షకుడైనందుకు మేము ధన్యులం. ఇంత భాగ్యం కొరకై స్తుతులు. అపరాధముల చేతను, పాపముల చేతను నేను నశించిపోయి త్రోవ తప్పిన స్థితిలో ఉన్నప్పుడు తండ్రి, నన్ను రక్షించుకున్నారు, పిలిచారు నీ సేవకుడిగా, నీ సేవలో, నీ పరిచర్యలో. ఇన్నేళ్ళు, ఇంతకాలం నా జీవితాన్ని మీ శక్తితో, బలంతో నింపుతూ వచ్చినారు ప్రభువా. ఇక ముందు కూడా మమ్మలను బలపరిచి సహాయం చేయండి. ఈరోజు మా ముందు ఉన్నది ప్రభువా, ఈ దినమంతా మీ తోడు సహాయాన్ని ఇవ్వండి. మా పనులన్నిటిలో తోడై ఉండండి. మీ ప్రియ బిడ్డలు ప్రభువా చేస్తున్న ఉద్యోగాల్లో, పనులలో, వ్యాపారాల్లో వారికి తోడైండి, సహాయం చేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ నా ప్రాణాత్మ శరీరాన్ని సన్నిధిలో సమర్పించి తండ్రి ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ప్రభువా అయ్యా, ఇదిగో తండ్రి, నా నోటికి చిక్కం ఉంచండి. భక్తిహీనులు, బుద్ధిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నేను నా నోటికి చిక్కం పెట్టుకున్నాను అంటాడు భక్తుడైన దావీదు. అలాంటి కృపను నాకు ఇవ్వండి తండ్రి, సాయం చేయండి. వ్యర్థమైన వాటిని చూడకుండా నాకు కన్నులు తిరిపివేయండి. మంచి మనస్సాక్షిని దయచేయండి. యథార్థమైన జీవితాన్ని నాయన నాలో ప్రభు ప్రతి బలహీనతను మీరు కొట్టివేసి మీ ప్రశస్తమైన రక్తంలో కడిగి నీ కృపలో నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీవు చేసిన మేలును మేము జ్ఞాపకం చేసుకుంటూ నిత్యము నేను స్తుతించేవానిగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఆనాడు హిజ్కియా తండ్రి, నీవు 15 సంవత్సరాలు ఆయుషిస్తే ఆ మేలుకు తగ్గట్లుగా ఆయన జీవితం సరి చేయబడలేదు. ఆ మేలు మర్చిపోయి గర్విష్ఠుడై మరి నాయన నీ కోపం పుట్టించాడు. అట్లా మేము ఉండక ప్రభువా, ఎప్పుడైతే మేము మీరు చేసిన మేలుకు ప్రతిగా మేము మేలును గుర్తు చేసుకోకుండా బ్రతుకుతాం, అప్పుడు మా లోపటికి గర్వం వస్తుందని, హిజ్కియా వలె గర్వం వస్తుందని నాయన చదువుతున్నాం. దీన మనస్సు ఉండదని మేము చదువుతున్నాం. అయితే దీన మనస్సు గర్వానికి వ్యతిరేకమైన కనుక నాయన మాలో దీన మనస్సునివ్వండి. దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోమంటున్నారు మీరు. ఎదుటివారి ఏళ్ళ తగ్గించుకోమంటున్నారు మీరు. నాయనా, ఇటువంటి ఆత్మీయత మాకు నేర్పించండి, బలపరిచి సహాయం చేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ ఈ రోజంతా మీ తోడు సహాయాన్ని ఇచ్చి కృప చూపించుమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.